హలో ఫ్రెండ్స్, కనెక్టింగ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ కృష్ణ, యూట్యూబర్. ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. జనరల్గా ఇక్కడికి వచ్చేసరికి నేను ఒక పేపర్ని ప్రింట్ తీయాలనుకున్నప్పుడు నాకు ఇక్కడ ప్రింటర్స్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ ఎటువంటి ప్రింటర్ చూపించట్లేదు. సో ప్రింటర్ కావాలనుకున్నప్పుడు ప్రింటర్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు ప్రింటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలా మన ప్రింట్ ఆప్షన్స్ ఎలా డిస్ప్లే అవుతాయి అనేటువంటిది కూడా మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? కమింగ్ టు ద పాయింట్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను వచ్చేసరికి Epson L380 వాడుతున్నానండి. క్లిక్ చేయండి. Epson L380 డ్రైవర్స్ అని క్లిక్ చేయండి. L380 Epson ఇండియా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జనరల్గా ఇక్కడ చూడండి డౌన్లోడ్స్ ఉంది. ఇందులో మనకు వచ్చేసరికి రికమెండెడ్ ఫర్ యూ Epson ప్రింటర్ ఇన్స్టాలేషన్ గైడ్ అనేటువంటి మనకు అవసరం లేదండి. ఇక్కడ డ్రైవర్స్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి స్కానింగ్ డ్రైవర్స్ అండి. సెకండ్ వచ్చేసరికి ప్రింటర్ డ్రైవర్స్ అండి. ఇక్కడికి వచ్చేసరికి దానికి ఏ కంపాటబుల్ వాయిస్ దేనికి సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ మీద ఈ ప్లస్ గుర్తు మీద మీరు టిక్ చేస్తే కంపాటబుల్ సిస్టమ్స్ అనేటువంటిది ఏ వెర్షన్ సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసరికి అలాగే ప్రింటర్ సాఫ్ట్వేర్. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేయగానే నాకు ఈ విధంగా డౌన్లోడ్ అవడం జరిగిందండి. ఇది స్కానింగ్ సాఫ్ట్వేర్ విషయంకి వచ్చేసరికి నేను దీన్ని ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా రన్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ఫైల్స్ అనేటువంటివి అన్జిప్ అవుతున్నాయండి స్కానింగ్ సాఫ్ట్వేర్కి ఫస్ట్ అండ్ ప్రైమరీ. అన్జిప్ అయిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసరికి అలౌవెన్స్ అడుగుతుంది. డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అడుగుతుంది. ఎస్ అని కొట్టండి. నో కొట్టారంటే మీకు ఇన్స్టాల్ కాదు. దెన్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. And connected to your computer via USB cable. The program will search for the printer and automatically configure the port అనేటువంటిది వస్తుందండి. ప్రింటర్ ఆఫ్లో ఉంటే మాత్రం ఆన్ చేసుకోండి దయచేసి. ఆన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందండి. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేటువంటిది కంటిన్యూ అయిపోతుందండి. సో ప్రింటర్ డ్రైవర్ ఇన్స్టాలేషన్ అండ్ పోర్ట్ కన్ఫిగరేషన్ వర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే చేయండి. చేసిన తర్వాత మనకు వచ్చేసరికి ఆఫ్టర్ రీస్టార్ట్ తర్వాత మీకు స్కానింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎప్సాన్ స్కాన్ 2. ఆ ఎప్సాన్ స్కాన్ 2 అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎప్సాన్ స్కాన్ 2 దీని మన స్కానింగ్ సాఫ్ట్వేర్ అండి. దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా స్కానింగ్ సాఫ్ట్వేర్ అనేటువంటిది రావడం జరుగుతుంది.
ఈ స్కానింగ్ సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ స్కానర్ వచ్చేసరికి ఎప్సన్ L380 వయా USB మోడ్. స్కానింగ్ సెట్టింగ్స్ వచ్చేసరికి పారాగ్రాఫా, మ్యాగజైనా, డాక్యుమెంటా ఏంటని అడుగుతుందండి. డిఫాల్ట్ సెట్టింగ్ ఉంచేసండి. మోడ్ వచ్చేసరికి డాక్యుమెంట్ మోడ్లో పెట్టుకోండి. స్కానర్ గ్లాస్, లెటర్ సైజ్ వచ్చేసరికి లెటర్లో పెట్టుకోండి. డాక్యుమెంట్ సైజ్ వచ్చేసరికి లేదా A4, A5 ల్యాండ్స్కేప్, A6 ల్యాండ్స్కేప్ అనేటువంటి ఈ విధంగా. అంటే జనరల్గా అయితే మిగతా ప్రింటర్స్లో A4 ఉంటుంది, A4 ల్యాండ్స్కేప్ ఉండదు, A5 ఉంటుంది, A5 ల్యాండ్స్కేప్ ఉండదు, A6 ఉంటుంది, A6 ల్యాండ్స్కేప్ ఉండదు. బట్ ఏంటంటే ఇందులో డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఉండడం జరిగింది. ఇమేజ్ టైప్ వచ్చేసరికి కలర్ అండి, కలర్లో పెట్టుకున్నాను. ఆటో ఉంటుంది, గ్రే స్కేల్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. జనరల్గా మీకు కలర్ కాదు బ్లాక్ అండ్ వైట్లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్ పెట్టద్దు, దయచేసి గ్రే స్కేల్లో పెట్టండి. కలర్ క్లిక్ చేసుకోండి. నేను 200 dpi ఎందుకండి 150 dpi ఇచ్చుకున్నాను. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి PDF అనేటువంటిది ఇస్తున్నానండి. PDF ఇచ్చిన తర్వాత జనరల్గా డాక్యుమెంట్ కావాలి, ఫోటో కావాలనుకుంటే ఇక్కడ JPEG ఇచ్చుకోండి. ఇక్కడ ఇమేజ్ నేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ డిస్ప్లే రావటం జరిగింది, వచ్చింది కదా ఫ్రెండ్స్. అయితే మనం నెక్స్ట్ వచ్చేసరికి ఎప్సన్ L380 వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి పేజెస్ని ఎలా తీసుకుంటాము, నెక్స్ట్ ప్రింట్ వన్ సైడ్ అయితే ఎలా తీసుకుంటాం, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఎప్సన్ L380, L360, 320, 310 ఏదైతే ఉన్నాయండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎప్సన్ సాఫ్ట్వేర్కి సంబంధించి 100% ఇన్స్టాలేషన్ ఇలానే ఉంటుంది. అయితే మీకు స్కానింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డిస్క్రిప్షన్లో తెలియజేయండి. సో కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు దాని గురించి పూర్తిగా తెలియజేస్తాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఎప్సన్ మరొకసారి చూడండి, ఎప్సన్ L380 క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్కానింగ్ ఓపెన్ అవుతుంది. స్కానింగ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి 150 పెట్టుకున్నారు కదండి, జ్యూయల్ అవుట్పుట్ 0 పెట్టుకున్నారు. ఇక్కడ డాక్యుమెంట్ స్కాన్ చేస్తే ఎలా ఉంటుంది, పీడిఎఫ్లో పెట్టుకోవాలండి. డాక్యుమెంట్ స్కాన్ చేస్తే ఒకవేళ మీరు ఎక్కడ నచ్చిన ఫోల్డర్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫోల్డర్ దగ్గర సెలెక్ట్ అని క్లిక్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఆటోమేటిక్గా ఇలా డెస్క్టాప్ కావాలి, డెస్క్టాప్ ఇచ్చి ఓకే చేయండి. ఆటోమేటిక్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కూడా డెస్క్టాప్ మీద సేవ్ అయిపోవడం జరుగుతుంది. మీరు స్కాన్ చేసేటప్పుడు దాన్ని ప్రివ్యూ కూడా మీరు పక్కన చూడొచ్చండి. సో ఈ విధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫొటోస్ అయితే జేపీఈజీ ఫార్మేట్లో స్కాన్ చేయండి. అదే ఏదైనా పేపర్స్ కానీ లేకపోతే ఏ డాక్యుమెంట్స్ కానీ స్లిప్స్ కానీ ఏమైనా అయితే మస్ట్ అండ్ షుడ్గా పీడిఎఫ్లోనే స్కాన్ చేసుకోండి. మినిమం డిపిఐ 150 పెట్టండి. రెజల్యూషన్ అప్పుడు కూడా 150 డిపిఐ ఉంటేనే మనకి ఇది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్సో